ఇద్దరి మధ్య భయంకరమైన మల్లయుద్ధం జరుగుతుంది. వారు ఒకరిపై ఒకరు చెట్లను రాళ్లను విసురుకుంటారు. చివరకు భీముడు ఆ రాక్షసుడిని గాలిలోకి ఎత్తి కిందకు పడేసి తన మోకాళ్లతో వాని రొమ్మును తొక్కి ఒక్క దెబ్బతో వాడి తలను శరీరం నుండి వేరుచేస్తాడు. భీముడి పరాక్రమాన్ని చూసి ధర్మరాజు అతడిని గాఢంగా కౌగలించుకుంటాడు. అర్జునుడు లేని సమయంలో భీముడు తన సోదరులను ఇలా రక్షించుకుంటాడు. దుర్యోధనుడు ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు గంధర్వుల చేతిలో చిక్కి అర్జునుడి వల్ల ప్రాణాలతో బయటపడతాడు. ఇది అతనికి అవమానంగా అనిపిస్తుంది. భీష్ముడు అర్జునుడి పరాక్రమం ముందు మీరు నిలవలేరు అని ఎత్తిపొడిచినప్పుడు కర్ణుడు రోషంతో రగిలిపోతాడు. మిత్రమా దుర్యోధన, నీవు బాధపడకు. ఆ పాండవులు రాజసూయ యాగం కోసం చేసిన దిగ్విజయ యాత్ర కంటే గొప్పగా నేనొక్కణ్ణే వెళ్ళి ప్రపంచాన్నంతా జయించి నీ పాదాల చెంత పెడతాను అని శపథం చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పాండవులందరూ కలిసి గంధమాదన పర్వతంపైకి వెళతారు. ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనది. రామాయణ కాలంలో హనుమంతుడు ఇక్కడే ఉండేవారని, విభీషణుడు రాముడిని కలవడానికి ముందు ఇక్కడి నుండే వెళ్లారు అని పురాణాలు చెబుతాయి. ఆ పర్వతం మీద పక్షుల కిలకిలరావాలు, అద్భుతమైన జలపాతాలు ఉంటాయి. పాండవులు కొండపైకి వెళుతుండగా దారి చాలా కఠినంగా మారుతుంది. రాళ్లతో నిండిపోయి ద్రౌపది నడవలేక అలసిపోతుంది. నకుల సహదేవులు కూడా నీరసించిపోతారు. ఆ తర్వాత ఏం జరగబోతోంది, ఆ కొండపైకి ఎలా వెళతారు అనేది తర్వాత భాగంలో చూద్దాం.